Audio Jungle. Welcome back guys, this is South India Ride Day 6. మేము ధనుష్కోడి నుంచి కన్యాకుమారి స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడే ఇప్పుడంటే గోప్రో ఇప్పుడే పెట్టాను హెల్మెట్కి, అండ్ బ్లాగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఈ రోజుది. ఎందుకంటే రోడ్ అంతా సింగిల్ రోడ్ ప్లస్ మళ్ళీ ఊళ్ళో నుంచి అడుగడుగున స్పీడ్ బ్రేకర్స్ అలా స్లోగా అవుతుందన్నమాట. ఇది నేషనల్ హైవే అంట, 32 నేషనల్ హైవే, NH32. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఆల్రెడీ 292 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటే మేము 166కి వచ్చేసాం. ఆల్రెడీ 165, ఇంకా ఆల్మోస్ట్ సగం దూరం దాటేసాం, చిన్న సగం. సో ఇంకా 165 ఉంది. అండ్ రైస్ కూడా తీసుకున్నాం అనమాట. పులిహోర రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి, లెమన్ రైస్వి. సో డైరెక్ట్ లెమన్ రైస్ చేసేయడానికి ఇక్కడ ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడ లెమన్ రైస్ చేసేద్దాం అన్నాడు ఫ్రెండ్. సో వెనకాల వస్తుంది చింటూ నేను ఇద్దరు మాత్రమే ఉన్నాం ఇప్పటి నుంచి. ఐగర్స్ ఇద్దరమే ఉంటామేమో. వాళ్ళు చాయ్ అయితే తడిసిపోయి బట్టలు నిన్న మొత్తం. సో వాళ్ళు అక్కడనే ఆగారనమాట ధనుష్కోడిలో. మరి విడవన్నాం, మమ్మల్ని ఫస్ట్ ఏమో మేము వెళ్ళిపోతాం అన్నారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే బ్రో మేము ఇంకా ధనుష్కోడిలో ఉన్నాం, మేము రావట్లేదు, మీరు వెళ్ళండి, మీరు స్లోగా వెళ్ళండి, మేము వస్తాం నైట్ వరకు అని చెప్పారు. మేము వెళ్తుంటేనే 5-6 అవుతుందేమో. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పటికీ 3 అవుతుంది, 258. సో ఇప్పుడు ఇంకా 160 ఉంది. చూడండి ఒకసారి ఎంత. వాళ్ళకి ఒకసారికి ఏ టైం అవుతుంది, మళ్ళీ నిద్ర ఉండదు వాళ్ళకి. రేపు మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవాలి కన్యాకుమారి. సో మేము సన్ రైజ్ చూసుకున్న తర్వాత చూడండి వెదర్వి ఎన్ని ఉన్నాయో అసలు. అప్పటి నుంచి చూస్తున్నాం మొత్తం అవే. ఒక 3 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాం. మస్తు అంటే మస్తు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి, మొత్తం అవే ఉన్నాయి. అవి నేను వచ్చేటప్పుడు ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చే రూట్లో కూడా మేము చూసాము. పెద్ద పెద్ద ట్రక్స్ల మీద తీసుకొస్తున్నారు ఒక్కొక్క రిక్క. ఇప్పుడు లంచ్ కూడా అయిపోయింది, 3కి లంచ్ అయిపోయింది అనుకోండి. ఒక 4 రెస్ట్ అవర్ తీసుకున్నాం, ఒక 1 అవర్. అండ్ లైట్ అలా స్లోగా బైక్ చాలేసి స్లోగా వెళ్తున్నాం. చేసేసాం గైస్. ఆ రోడ్స్ అన్ని చిన్న చిన్న ఊర్లలోకి తీసుకెళ్తుంది అది. సో అది స్కిప్ చేసి ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగినాం, కన్యాకుమారి రోడ్ దిస్ ఇస్ బెస్ట్ అని. సో వచ్చిరాని తమిళ్ మాట్లాడలేము, వచ్చిరాని హిందీ మాట్లాడలేము. సో వీఆర్ కంటిన్యూయింగ్ ఇంగ్లీష్, బట్ సంబడీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ. సో దట్స్ వై కొంచెం చెప్పాలి, అటు ఇటు చెప్పాలి, ఇంగ్లీష్ కూడా చెప్పాలి, కొంచెం మన భాషలో చెప్పాలి. అండ్ ఇప్పుడైతే ఈ హైవే ఎంచుకున్నాం. మరి దీనికి ఇది చెప్తుందనమాట, రోడ్స్ అయితే ఫ్లడ్డెడ్ ఉన్నాయి, యూటర్న్ తీసుకొని వెళ్ళిపో అక్కడ నుంచి. అండ్ కొంచెం కన్స్ట్రక్షన్ ఉందని చెప్తుంది. బట్ మనం దీనిలో కంటిన్యూ అయిపోదాం. 140 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి చూపిస్తుంది. మాకు అక్కడ 132 అంటే 143 ఇక్కడ నుంచి 130 అక్కడ నుంచి, అంటే 14 కిలోమీటర్స్ డిఫరెంట్ ఉంది. బట్ అయినా కూడా మేము ఈ రోడ్డే బెస్ట్ మాకు, ఎందుకంటే ఆ రోడ్డు కొంచెం చిన్నగా ఉంది. సో అందుకని చెప్పి ఈ రోడ్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకు ఈజీగా ఫాస్ట్గా క్రూజ్ చేసుకొని ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి డెస్టినేషన్కి కూడా. 140 కిలోమీటర్స్ అంటే మామూలు కాదు. ఆల్రెడీ టైం అయిపోతుంది. సో సన్సెట్ చూడంగా అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకని చెప్పి ఈజీగా 95, 100, 95, 100, 90+ క్రూజ్ చేసుకుంటూ వెళ్తాం ఇంకా. సో యా, కన్యాకుమారిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కలుసుకున్నాం. యా, దిస్ సాంగ్ మొగజీరో మ్యూజిక్ అని వచ్చేసాయి, క్లిక్ చేసేసాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ దిస్. రోడ్స్ కన్స్ట్రక్షన్స్. ఓకే ఇవాళ వచ్చేసి కన్యాకుమారిలో ఉన్నాం అనమాట. అండ్ కన్యాకుమారిలో రూమ్ అయితే తీసుకున్నాం మేము. రూమ్ తీసేసుకొని ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని సో బయటకు వెళ్తాం అనమాట ఫుడ్ కోసం. సో ఇక్కడ కన్యాకుమారిలో మేము చాలా హోటల్ చూసాము. అండ్ నాకు సీ వ్యూ పాయింట్ కావాలని చెప్పి ఈ సైడ్ మాకు సన్ రైజ్ చూస్తుంటే పొద్దున సీదా సన్ రైజ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ట్రై చేసాము చాలా. కానీ అది ఏంటంటే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మొత్తం అవైలబుల్ లేదనమాట. బాల్కనీ నుంచి ఉండే వ్యూ పాయింట్ అది అవైలబుల్ లేదు. సో దానివల్ల ఏమైందంటే ఏదో ఒకటి దొరికింది తీసుకున్నాం అనమాట. కిందికి వచ్చి ఇదేంటి హోటల్ పేరు ఏంటి, హోటల్ పేరు ద సీ ల్యాండ్ అనే హోటల్ ఉంది ఇక్కడ. సీ వ్యూ ఇంకా పక్కన ఏదో ఉంది, దాంట్లో అడిగాము, దాంట్లో లేదన్నారు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ హోటల్ తీసుకున్నాం. సో కన్యాకుమారిలో రూమ్ తీసుకున్నాం అనమాట. అన్ని ఆల్రెడీ ఛార్జ్ పెట్టేసాం అనమాట అన్నీ. సో అక్కడ అన్ని ఛార్జింగ్ పెట్టేసాం, మొత్తం ఫోన్స్లో ఛార్జింగ్ లేదు కాబట్టి. సో ఇప్పుడైతే మేము కొంచెం బీచ్కి వెళ్ళి
కొంచెం బయట తినాలి ఫస్ట్. సో మేము కొంచెం డిన్నర్ చేసి ఏదైనా బయటికి వెళ్ళి తినేసి వచ్చేస్తాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు బీచ్ నౌ. కొంచెం చూసి ఎంజాయ్ చేయడానికి బీచ్కి అయితే వెళ్తున్నాం. సో చింటూ అయితే బైక్ తీస్తున్నాడు అనమాట. ఒకటే బైక్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ యూకే బైక్ కూడా ఉంది. ఇది కూడా యూట్యూబర్ అని అంటున్నాడు. సో యా హియర్ ఇది మన హోటల్ అనమాట ఇవరడికి. సో దిస్ ఇస్ స్కూల్. చింటూ వేర్ వీఆర్ గోయింగ్? బీచ్ ఎంజాయ్ చేయడానికా? దీంట్లో అడిగాం కానీ దాంట్లో లేవంట. సో దీంట్లో కూడా చూడండి గైస్ ఎంత ఉన్నారు అసలు ఎక్కడ ప్లేస్ లేదు. నేను ఏదో లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇంత పబ్లిక్ ఉంటారని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను అసలు ఎట్లా ఉండాలి నిన్నటికి ఇవాళ అసలు తేడానే లేదు. ఒక రేంజ్లో ఉన్నారు పబ్లిక్ అయితే. అమ్మో ఇంత ఉంటారని అసలు అనుకోలేదు. అసలు ఎక్కడి నుంచి వస్తాడు ఏంటో, కానీ పబ్లిక్ మాత్రం రెడీ విత్ దర్ ఫోన్స్, రెడీ విత్ దర్ కెమెరాస్. ఇండియాస్ ఫస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్. వెయిట్ చేస్తున్నాం. 6:13 అని చెప్పారు, 6:13 అవుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ చూడండి గైస్ ఎలా అరుస్తున్నారో. శివని వచ్చేసాడు. యా అరే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. యా చూడండి యా ఇండియాస్ ఫస్ట్ సన్ రైజ్ చూసేసా, నెరవేరింది కళ. సో ఇది కళ అనమాట. సో ఈ కళ నెరవేర్చుకున్నాను అయితే నేనైతే. సో ఇన్ని ఇయర్స్కి చాలా అంటే చాలా బాగుంది. ఎంత స్లోగా డీప్గా మెల్లిగా వస్తున్నాడు చూడండి ఒకసారి. సడన్గా వచ్చేసాడు చూసారా గైస్, నేను చెప్పాను కదా సడన్గా వచ్చేసాడు. అక్కడ వాటర్ చూడండి. ఆగిపోయాడు అక్కడ. బ్రేక్ తీసుకున్నాడా? ప్యాసింజర్స్ ఉన్నట్టున్నారు అక్కడ. ఇటుకే బ్రేక్ ఎంత పబ్లిక్ ఎంత పబ్లిక్ ఎంత పబ్లిక్. బాయ్ ఫోన్లో చూడకు బాయ్, నువ్వు కెమెరాలో చూడకు. వా సూర్యుడిని దగ్గర నుంచి చూస్తున్నట్టుంది గైస్. చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. రౌండ్గా బాల్ లాగా, ఇంకా మనకి గ్యాలక్సీలో ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫీల్ అయితే వస్తుంది. కెమెరాలు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. 2x గ్యాలక్సీలో ఉన్నట్టున్నది కదా. సో మన గ్యాలక్సీలో రౌండ్ వంటి ఉంటుందో లైక్ సేమ్ అట్లనే ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసింది గాయస్. చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ దింపి పంపించినట్టుంది అది. వావ్ గైస్, మనోళ్ళు అయితే వచ్చారనమాట మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. మనోళ్ళకి అయితే వర్క్ ఉందనమాట షాపింగ్కి. మాకైతే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఓకే బాయ్. సో వాళ్ళు అయితే వెళ్తున్నారు. మేము ఇక్కడ బీచ్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం అనమాట. సో వీఆర్ చెక్అవుటింగ్ అవర్ హోటల్ హియర్. యా లెట్స్ గో బ్రో, పోదామా? లెట్స్ గో. ఒకసారి ఈ వ్యూ చూడండి, మొత్తం ఎంత గ్రీనరీ మస్తు ఉందో. అండ్ దిస్ రోడ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ కేరళ. ఇది చూడండి ఒకసారి. ఇది కాదు, ఇది చూడండి. మేము పిచ్చర్లో అయిపోయినాం నిజంగా చెప్తున్నా. అక్కడ నుంచి ఒక దగ్గర ఇట్లా అప్ ఉంది, అప్ ఎక్కి లెఫ్ట్ తీసుకోవాలి. సో అప్ ఎక్కి లెఫ్ట్ మళ్ళీ ఆనే కనిపించింది. మొత్తం పరిశాన్ అయిపోయినా నేను ఒకటేసారి వద్ద హెల్త్. దిస్ ఈస్ నేపాల్ ఆర్ లదాఖ్ వాట్. నిజంగా
ఎంత బాగుంది తెలుసా. అక్కడ స్టార్టింగ్లో నేను కన్యాకుమారి నుంచి NH44 రోడ్ ఏంటని ఒక బోర్డు ఉంది, దాని ఎదురుగా వచ్చినప్పుడే నేను పెద్ద పెద్ద కొండలు చూసినప్పుడు ఏం కొండలు మామ అనిపించింది. అక్కడ చూడండి ఒకసారి ఫాగ్ ఉంది, మొత్తం పెద్ద కొండలు. ఈ కొండలే కాకుండా దీని వెనకాల కొండ కూడా ఉంది చూడండి ఒకసారి, అది కూడా చాలా పెద్ద ఉంది. ఇదే చాలా పెద్దది అంటే దాన్ని ఇంకా పెద్దది. పిచ్చలం అయిపోయిన వాటి సీన్ మామ ఇక్కడ నుంచి నిజంగా. దట్స్ గ్రేట్ వెరీ. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కొండలు. ఇది కేరళ వెళ్తుంది అనమాట రోడ్డు. సో వీఆర్ గోయింగ్. డిఎమ్స్ వస్తున్నాయి, అన్న ఎక్స్పల్స్ ఓకేనా బ్రో అని చెప్పి. ఎక్స్పల్స్ వర్త్ బ్రో. ఎట్లా అంటే లైక్ 180 బ్రో. 180లో నీకు 200cc ఎయిర్ గోలు, ఇంకా అడ్వెంచర్ బైక్, స్పోక్ వీల్స్, లాంగ్ టూరింగ్ సస్పెన్షన్ వచ్చింది, ఆల్ ఫైన్. ఇలాంటి రోడ్స్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు 180లో నీకు NS 200 ఉంది, ఇంకా 220 ఉంది, అండ్ ఇంకా అపాచీ ఉంది, ఏమేమో ఉన్నాయి. సో అవన్నీ స్కిప్ చేసి ఈ బైక్ వస్తే మాత్రం వర్త అంటే 100% వర్త దాని మీకెళ్ళి. ఎందుకంటే నీకు మంచిగా ఆఫ్ రోడ్లో ఇలాంటి చెత్త రోడ్లలో బండలు గుంతలు ఉన్న రోడ్లలో ఆల్ రోడ్స్ ఎక్స్పల్స్ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు రోడ్డు పైన 100 క్రూజ్ చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నేను కూడా మొన్నటి వరకు దీనిపైన ప్రశాంతంగా 100 క్రూజెస్ 110 క్రూజెస్ వచ్చిన. సో దిస్ ఈస్ ఎనఫ్ ఇన్ యువర్ బడ్జెట్. అండర్ 2 lakhలో ఒక బైక్ కావాలి. స్టేట్స్లో తీసుకుంటున్నారు ఈ ఎక్స్పల్స్ బైక్స్ అనేటివి, ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడ చూసినా నార్త్ అండ్ సౌత్లో ఇక్కడ ఎక్కువ చూసినా కూడా ఎక్స్పల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఈ తమిళనాడులో నేను చూసిన బైక్స్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి జస్ట్ యమహా అండ్ అంతే. యమహా R15 ఇంకా MT ఉన్నాయి. MT రాకముందు అయితే FZ ఉండేవేమో, ఫెజర్ కూడా ఉన్నాయి. ఇక ఫెజర్ చూడండి, తమిళనాడులో చాలా ఉన్నాయి యమహా ఓన్లీ. సో ఇక్కడ అదే నడుస్తుంది. ఎక్స్పల్స్ కూడా ఉన్నాయి, లేవని కాదు, హీరో బండ్లు కూడా ఉన్నాయి, కానీ ఇంకా చాలా తక్కువ వీటి మీకెళ్ళి పోల్చుకుంటే. అండ్ బట్ అండర్ 2 lakh ఇది ద బెస్ట్ నన్ను అడిగితే. చాలా అంటే చాలా బెస్ట్ ఇది. చూడండి ఒకసారి, మేము ఎలాగ రోజు చేసుకుంటూ ఫటాఫట్ వెళ్ళిపోతున్నాము. చూడండి కేరళ, ఇప్పుడే కేరళ అయితే ఎంటర్ అయిపోయినాం. సో నేను ఇప్పటికీ ఏ స్టేజ్ టచ్ చేశానంటే కర్ణాటక, ఒడిస్సా, లైక్ జస్ట్ టచ్ చేసి వచ్చాను అంతే. సో అది క్యాలిక్యులేట్ అవ్వదు. ఛత్తీస్గఢ్ ఒకటి టచ్ చేసి వచ్చాను, సో అది కూడా క్యాలిక్యులేట్ అవ్వదు. అండ్ అవి రెండు పక్కన పెట్టేస్తే కర్ణాటక, అది కూడా బోర్డర్లోనే, లైక్ అయినా పోయొచ్చాను అనుకోండి ఒక 2-3 times. ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఇప్పుడు చూడు లెక్క పట్టుకోవాలా లేదా తెలియదు, బట్ ఐ డోంట్ నో. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, 4 states. మహారాష్ట్ర కూడా వెళ్ళాను కదా. ఓకే ఇంతకు 5 states ఆల్మోస్ట్. బట్ ప్రతి ఒక్క స్టేట్ని పట్టుకొని పీడించాలి అంటే లైక్ మొత్తం కవర్ చేసి వదిలేయాలి, మొత్తం ఏం లేకుండా. సో ఆ విధంగా ట్రై చేయాలి. ఐఎమ్ రియలీ సేయింగ్ గైస్, దిస్ ఈజ్ ఎ toughest road in my life I've ever seen. This is the toughest road I've ever seen in India. ఇండియాలో ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ చేశాను, కానీ బైక్ రైడ్, ఆఫ్ రైడింగ్ అదంతా ఫారెస్ట్లో, అది ఇది ఇక్కడ సిటీలో, ఊర్లలో, హైదరాబాద్ డేంజర్ అనుకున్నాను నేను. కానీ అమ్మో ఈ రోడ్లు చూడండి గాయస్, వాడు వస్తే మనం ఆగాలి. చూడండి ఒకసారి, యూ హ్యావ్ టు గో రైట్ ఫ్రమ్ హియర్. రే వామ్మో చూడండి గాయస్ ఎంత బాగుంది. ఆహా ఇది చూడండి గాయస్, ఇది కేరళ బ్యూటీ. అరే వా బేటే వా, అరే ఏమి రోడ్డు మామ అసలు ఇది. ఏడికొద్దాం, అమ్మో స్పీడ్ పోతే అయిపోయినట్టే పని ఇక్కడ. అక్కడి నుంచి పైన నుంచి వచ్చి ఇక్కడ దిగడం ఏంటి అమ్మావి. వాహా వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్, అసలు వేరే లెవెల్. అమ్మా జీతం కింద చూడండి గాయస్. ఇప్పుడే హైవే ఎక్కేసాం, ఇప్పుడు ఇంకా మేము ఫటాఫట్ వెళ్ళిపోతాం. 18 kilometers ఉంది, 20 minutesలో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. సో 100 క్రూజ్ చేసుకుంటూ. అరే వేరే లెవెల్ అంటే వేరే నిజంగా. దిస్ ఈస్ క్రేజీ.
వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాదు నేను చూసిన దాంట్లో నాకు నచ్చిన స్టేట్ ఏదైనా ఉందా అంటే కేరళ అనేది. దీని రోడ్స్ కూడా చూడండి. అరే 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 ఎన్నిసార్లు వచ్చినా తక్కువనేమో ఇటు, అంత బాగుంది కేరళ. ర్యాంప్స్ ఏంటి ఇది ఎక్కాలి అసలు, లగేజ్ ఉన్నది ఫుల్ లోడ్ ఉంటే ఆ వెహికల్ ఎక్కాలి దీనిపైన ట్రక్స్. అసలు ఇది బండలు తీసి రోడ్డు చేస్తారా లేదంటే అసలు నాకేం అర్థం కాలేవు. నాకు తెలిసి ఒక పెద్ద గుట్టని తీసేసి రోడ్డు వేసినట్టున్నారు మధ్యలో నుంచి. కానీ నిజంగా చెప్తున్నాను ఇది ఫ్యూచర్. ఇదైతే ఇది నాకేమనిపిస్తుంది అంటే ఇది ఇండియాలో కనిపిస్తలేదు. ఈ వెదర్కి అసలు వేరే లెవెల్ ఉంది చూడండి ఒకసారి గైస్. ఇది 4K 60 FPS రికార్డ్ చేయాలి, ఏముంటుంది అసలు వేరే లెవెల్. ఈ రోడ్డు అయితే నిజంగా క్రేజీ. అదేమో టఫ్ ఉంది, రోడ్డు బాగాలేదు అండ్ టఫ్ ఉంది. అంటే మొత్తం మలుపులు లైక్ మొత్తం ఇక్కడిక్కడ టర్న్స్ ఉన్నాయి. లైక్ ఘాట్ సెక్షన్ కూడా కాదు, అది వేరే రోడ్ అనమాట. బాగాలేదు, నాకు నచ్చలేదు. అది చాలా టఫ్ ఉంది. అక్కడ పబ్లిక్ కూడా అసలు సరిగా నడపట్లేదు, బండ్లు పరిశాన్ ఉంది మొత్తం ఆడ. కానీ ఇది మాత్రం వేరే లెవెల్. నేషనల్ హైవే కదా, సో దీనికి అసలు ఎప్పుడు ఇలా చెట్లు పెట్టి ఇలా చేయాలనుకున్నా నాకు నెత్తికొక్కని అర్థం కాదు, అంత బాగుంది ఇది. యా, ఎవరైనా కేరళ రావాలనుకుంటే మాత్రం నిజంగా మేము వచ్చిన లైన్లో రావండి, మస్తు అంటే మస్తు ఉంది. చెట్లను చూడండి గాయస్ ఒకసారి, ఇవి కింద వరకు వచ్చినాయి కదా, సో కట్ చేసుకుంటే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది మోరీ వాటర్ పోనీకి ఇది కట్ చేసుకుంటే మెయింటైన్ చేస్తున్నాను నీట్గా. చూడు ఒక్క ఆకు కూడా లేకుండా క్లీన్గా లైక్ ఉన్నాయి అంటే లైక్ మొత్తం పడగానే తీసేసి కట్ చేసేసి ఫాస్ట్గా ఎప్పుడెప్పుడు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. రోడ్డు పైన చెత్త లేకుండా దీంట్లోనే ఉంది చెట్ట. నిజంగా చాలా గ్రేట్. తిరువనంతపురం 27 అంట. మా డెస్టినేషన్ వచ్చేసి 6.4, సో ఆల్మోస్ట్ 6 కిలోమీటర్సే. యా 6 minutes అయిపోతుంది. అజ్మల్ శివ టెంపుల్ రోడ్కి అయితే టర్న్ తీసుకున్నాను లెఫ్ట్ సైడ్. రోడ్డు చూడండి అసలు ఇది ఇండియా నేను అనిపిస్తుంది నాకు. పాండిచ్చేరి కార్, కేరళ స్పిటి. అరే ఏముంది గాయస్ నిజంగా కేరళ. ఎవరైనా రాని మనల్లో ఉంటే కేరళ వచ్చాయండి గాయస్. ఇక్కడికి కాదు, తమిళనాడు వద్దు, నేనే చెప్తున్నాను. తమిళనాడులో ఏం లేదు, రోడ్స్ బాగుంటాయి, హాయిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టెంపుల్స్ ఉంటాయి, ఇట్స్ ఫైన్. బట్ టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పితే ఎవరైనా వెళ్తే మాత్రం అది అంతే. బట్ కేరళ ప్లేసెస్ బ్రో మొత్తం ఏ రోడ్డు వెళ్ళకుండా తిరగాలి బ్రో కేరళలో. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పుడే ఇంత ఉంది, ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి తిరగాల్సినవి. 10 to 12 15 days వరకు కేరళలో ఉంటున్నాం. ఒక రేంజ్లో ఉంటుంది కేరళ. Yes, there is beach. ఎంత అప్ సైడ్ నుంచి కిందకి దిగుతున్నాం మేము. బీచ్ చూడండి పక్కనే. సో హియర్ వి హ్యావ్ శివ టెంపుల్. ఇక్కడికి రావడానికి ఫుట్ బైక్. ఓకే ఓన్లీ అమ్మ ఇది పార్కింగ్ వేరే లెవెల్ ఉంది. పార్కింగ్ ఆహా సేఫెస్ గైస్. ఇక్కడ పెట్టాలి అర్థం కావట్లేదు, వేరే కాన్ఫ్లిక్ట్ వేరే లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి పెద్ద షిప్ వెళ్తుంది మధ్యలో నుంచి.